హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఒక రియలిస్టిక్ ప్లాస్టిక్ టెక్స్చర్ ఎఫెక్ట్ ని క్రియేట్ చేసి దానిని PSD టెంప్లెట్ గా ఎలా మార్చాలో స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. ఫోటోషాప్ లో నిజంగా మాస్టర్ అవ్వాలనుకుంటే ట్రిక్ అయితే మిస్ అయితే అవ్వకండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరీష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ ఎడిట్స్ బై హరీష్. సో ఫ్రెండ్స్, మన ఛానల్లో నేను వచ్చేసి ఇలా ఫోటోషాప్, క్యాన్వా, లైట్ రూమ్ అండ్ వేరే ఎడిటింగ్ టూల్స్ ఉంటాయి కదా, దాని గురించి ట్యూటోరియల్స్ అయితే చేస్తూ ఉంటాను అనమాట. సో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్, అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ అయితే చేయండి. అండ్ గైస్, ఇంకా ఈ వీడియోకి ఎవరైనా లైక్ చేయకుండా వీడియో చూసినట్టయితే ప్లీజ్ ఒక లైక్ అయితే కొట్టేసేయండి గైస్. ఇంకా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఫోటోషాప్ అయితే ఓపెన్ అయితే చేసేసుకున్నాను అండ్ ప్లాస్టిక్ ఇమేజ్ ఉంటుంది కదా, దాన్ని కూడా నేను ఇంపోర్ట్ అయితే చేసేసుకున్నాను. ఫస్ట్ మీద వచ్చేసి ఈ లేయర్ అయితే అన్లాక్ అయితే చేద్దాం. దానికోసం దీని మీద ఇక్కడ లాక్ బటన్ ఉంది కదా, దీని మీద క్లిక్ అయితే చేస్తున్నాను. సో లేయర్ అయితే అన్లాక్ అయిపోయింది మనకు. సో ఫస్ట్ స్టెప్ మనం ఏం చేస్తామంటే ఈ లేయర్ అయితే హైడ్ అయితే చేద్దాం. దీని మీద ఒక సాలిడ్ లేయర్ అయితే క్రియేట్ అయితే చేసుకుంటున్నాను, సాలిడ్ కలర్. సో దానికి నేను వచ్చేసి ఒక లైట్ రెడ్ కలర్ అయితే పెడుతున్నా, లేదంటే డార్క్ పెట్టేద్దాంలేండి. డార్క్ రెడ్ కలర్ అయితే పెట్టేస్తున్నాను. సో దీన్ని వచ్చేసి మనం ఈ లేయర్ కిందకి అయితే తీసుకొని అయితే వద్దాం ఇక్కడ. అండ్ దీనిపైన నేను వచ్చేసి ఇంకో సాలిడ్ లేయర్ అయితే యాడ్ అయితే చేస్తున్నాను అనమాట, సాలిడ్ కలర్ లేయర్. సో అదైతే వైట్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఈ లేయర్ ఎందుకు యూజ్ చేస్తున్నాను అనేది మీకు మళ్ళీ ముందైతే చెప్తాను. దీనికి కావాలనుకుంటే కూడా మనం తర్వాత డిలీట్ కూడా చేసేసుకోవచ్చు అనమాట. సో ఇంకా టెక్స్ట్ అయితే రాసుకుందాం. దీని మీద షార్ట్ కట్ వచ్చేసి T అనమాట. ప్లాస్టిక్ అనేది రాసుకున్నాను. సైజ్ అయితే పెంచుకుందాం దీన్ని. సో మనం వచ్చేసి ఫ్యూచర్ లో ఈ టెక్స్ట్ ని చేంజ్ చేసుకోవడానికి నేను ఏం చేస్తున్నాను అంటే ముందుగా దీన్ని కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ కింద అయితే మారుస్తున్నాను. సో ఇలా మార్చినప్పుడు మనం డబుల్ క్లిక్ చేయగానే మనకు వచ్చేసి ఇంకో విండోలో అయితే ఓపెన్ అయితే అవుతుంది అనమాట. కానీ మనకు ప్రాబ్లం ఏమంటే మనం వచ్చేసి మొత్తం విండో మొత్తం ఏరియా మొత్తం అయితే చేయడానికి అయితే ఉండదు అనమాట. దానికోసమే నేను ఏం చేశానంటే ఇక్కడ ఇంకో లేయర్ అయితే క్రియేట్ అయితే చేయించాను మీతో. సో ఈ లేయర్ యూజ్ చేయడం వల్ల మనకి ఏమొస్తుందో చూపిస్తాను మీకు. సో Ctrl Z అయితే ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఈ లేయర్ అండ్ ఈ లేయర్ కంట్రోల్ పట్టుకొని రెండు సెలెక్ట్ చేసుకొని కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ కింద అయితే చేంజ్ అయితే చేస్తుంది. ఇప్పుడు చూడండి ఏమొస్తుందో. డబుల్ క్లిక్ చేయగానే మనకి కంప్లీట్ ఏరియా వచ్చేస్తుంది. సో ఇప్పుడు కావాలంటే మనకి కింద వైట్ లేయర్ ఉంది కదా, దీన్ని అయితే మనం అయితే డిలీట్ అయితే చేసేసుకోవచ్చు. ఇది అవసరం లేదు కాబట్టి డిలీట్ అయితే చేసేస్తున్నాను. సో ఈ లేయర్ మనకు అలానే ఉంటుంది. దీన్ని Ctrl S అయితే చేయండి, సేవ్ అయితే అయిపోతుంది మనకు. సో క్లోజ్ అయితే చేస్తున్నాను ఈ విండో. సో నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే ప్లాస్టిక్ పేపర్ లేయర్ ఉంది కదా, దీన్ని అయితే ఆన్ అయితే చేసుకుంటున్నాను. రైట్ క్లిక్ ఇచ్చి దీన్ని డూప్లికేట్ లేయర్ కిందకి అయితే క్లిక్ అయితే చేస్తున్నాను అనమాట. ఇలా విండో అయితే ఓపెన్ అయితే అవుతుంది. సో ఒక నేమ్ అయితే ఇచ్చేసుకోండి దీనికి. సో డాక్యుమెంట్ ని నేను ఏం చేస్తున్నా అంటే న్యూ కిందకి అయితే వచ్చేటట్టు అయితే క్రియేట్ అయితే చేసుకుంటున్నాను. దీనికి ఒక నేమ్ అయితే ఇచ్చేసుకోండి. నేను ఏం చేస్తున్నా డిస్ప్లే అయితే ఇస్తున్నాను నేమ్. ఓకే అయితే క్లిక్ చేసేసేయండి. సో మనం వచ్చేసి ఈ ఇమేజ్ అయితే PSD కింద అయితే సేవ్ అయితే చేయాలి. దానికోసం ఏం చేస్తున్నా ఫైల్ కి అయితే వెళ్తున్నాను. సేవ్ యాస్ డెస్క్టాప్ డిస్ప్లే అని పెట్టుకున్నాను. సేవ్ అయితే చేస్తున్నాను. సో సేవ్ అయితే అయిపోయింది. ఇంకా ఇమేజ్ అయితే క్లోజ్ అయితే చేసేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే ఈ లేయర్ ఉంది కదా, దీన్ని మనం వచ్చేసి బ్లెండింగ్ మోడ్ అయితే చేంజ్ చేయాలి. దాన్ని నేను వచ్చేసి ఓవర్లే కిందకి అయితే చేంజ్ అయితే చేస్తున్నాను. సో నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే ఈ లేయర్ డూప్లికేట్ అయితే వేసుకుంటున్నాను. దానికోసం కీబోర్డ్ లో Ctrl J అయితే ప్రెస్ అయితే చేస్తున్నాను. డూప్లికేట్ అయితే అవుతుంది. ఇప్పుడు ఓవర్లేని మనం ఏం చేస్తున్నాం అంటే స్క్రీన్ కిందకి అయితే చేంజ్ అయితే చేస్తున్నాం. సో ఇలా అయితే వస్తుంది మనకు. సో మీరు ఏదైతే టెక్స్ట్ మీద వర్క్ చేస్తున్నారో దీన్ని బట్టి మీకు కావాలనుకుంటే దీన్ని మళ్ళీ డూప్లికేట్ అయితే వేసుకోవచ్చు. సో నేను మళ్ళీ అయితే డూప్లికేట్ అయితే వేసుకుంటున్నాను అనమాట. Ctrl J అయితే క్లిక్ అయితే వేస్తున్నాను. సో ఇంకో డూప్లికేట్ లేయర్ అయితే మనకైతే క్రియేట్ అయితే అయింది. అండ్ మనకు వచ్చేసి బ్రైట్ ఏరియాస్ కూడా బాగా నీట్గా అయితే కనపడుతున్నాయి అనమాట. సో దానికోసమే నేను డూప్లికేట్ అయితే వేసుకున్నాను గైస్. ఇంకా వీడియోకి ఎవరైనా లైక్ చెప్పినట్లయితే ప్లీజ్ లైక్ అయితే వేయండి గైస్. అండ్ దీని తర్వాత నేను ఏం చేస్తున్నా ఒక మాస్క్ అయితే క్రియేట్ అయితే చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నాను అంటే నాకు వచ్చేసి మిడిల్ ఏరియాలోనే మాత్రమే నాకు బ్రైట్ అయితే రావాలన్నమాట. సైడ్స్ మొత్తం కొంచెం డార్క్ గానే ఉండాలి. సో అప్పుడే మనకు రియలిస్టిక్ లుక్ అయితే కనపడుతుంది. నెక్స్ట్ బ్రష్ అయితే తీసుకుంటున్నాను. షార్ట్ కట్ వచ్చేసి B అనమాట. సో ఒక స్మూత్ రౌండ్ బ్రష్ ఉంటుంది అయితే తీసుకోండి. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి వైట్ ఉండాలి పైన లేయర్ మీద. సో మనకు వచ్చేసి ఎక్కడెక్కడ డార్క్ గా కావాలనుకుంటున్నామో అక్కడక్కడ మనం అయితే దీన్ని ఇలా క్లిక్ అయితే వేసుకుంటూ పోతాం. నెక్స్ట్ వచ్చేసి 3 లేయర్స్ ఉన్నాయి కదా, ఈ 3 లేయర్స్ నేను గ్రూప్ కిందకి అయితే చేంజ్ అయితే వేసుకుంటున్నాను. పట్టుకొని మొత్తం 3 లేయర్లు అయితే సెలెక్ట్ అయితే వేసుకుంటున్నాను. షార్ట్ కట్ వచ్చేసి G అనమాట. Ctrl G ప్రెస్ చేయగానే మనకు వచ్చే గ్రూప్ కిందకి అయితే చేంజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఏం చేయాలంటే మనము ఈ టెక్స్చర్ ని మనకి ఏదైతే కవర్ తీసుకున్నామో దీనికి సెట్ అయ్యేటట్టు మనం అయితే బ్లర్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో దానికోసం బ్లర్ అయితే చేద్దాం ఇప్పుడు. అండ్ అలాగే మనం వచ్చేసి దీన్ని టెంప్లెట్ గా క్రియేట్ అయితే చేయాలనుకుంటున్నాం కదా. సో దానికి నేను ఏం చేస్తున్నా అంటే ప్లాస్టిక్ అనే దాన్ని రీనేమ్ అయితే చేసుకుంటున్నాను అనమాట, టెంప్లెట్ అని. తర్వాత ఫిల్టర్ లోకి అయితే వెళ్తున్నాను. బ్లర్ గ్యాలరీ అండ్ ఫీల్డ్ బ్లర్ ఇలా అయితే వస్తుంది అనమాట. సో ఈ పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ పాయింట్స్ మనకు కావాల్సినట్టు మనం అయితే పెట్టుకొని బ్లర్ అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి నేను దీన్ని కొంచెం పెంచుతున్నాను బ్లర్. ఒక 28 అయితే పెట్టుకున్నాను. అండ్ పైన దాన్ని తగ్గిస్తున్నాను అనమాట. ఒక 7 అయితే పెట్టుకున్నాను పైన. సేమ్ అన్ని దాంట్లోకి అలానే చేయాలి. సో ఇక్కడ కూడా సేమ్ క్లిక్ చేస్తున్నాను. దీన్ని నేను 7 కిందకి అయితే చేంజ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ కింద వచ్చేసి నేను 23 కింద అయితే చేంజ్ అయితే చేస్తున్నాను. సో ఇలా చేసినట్టయితే మనకి ఎఫెక్ట్ అయితే బాగా కనపడుతుంది అనమాట. కింద సైడ్ మొత్తం బ్లర్ అయితే అవుతుంది ఈ ప్లాస్టిక్ పేపర్ కి తగ్గట్టుగా. అండ్ పైన వచ్చేసి కొంచెం లైట్ గా మనకు వచ్చేసి షేడ్ లాగైతే కనపడుతుంది. సో ఇక్కడ కూడా సేమ్ అలానే చేద్దాం. దీని 7 ఇక్కడ 23 ఇలానే కంప్లీట్ గా అన్ని లెటర్స్ కి అయితే చేస్తున్నాను నేను.
ఇలా కంప్లీట్ గా అన్ని చేసిన తర్వాత ఓకే అయితే క్లిక్ చేసేయండి. ఇలా అయితే వస్తుంది మనకు. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ గ్రూప్ క్రియేట్ చేసాం కదా, దీనికి కూడా ఎఫెక్ట్ క్రియేట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో దానికోసం ఫస్ట్ అయితే నేను ఈ లేయర్ అయితే ఆఫ్ అయితే చేస్తున్నాను. సో మనం ఆల్రెడీ ఒక డిస్ప్లే ఒక లేయర్ అయితే క్రియేట్ అయితే చేసాం కదా, సో దాన్ని అయితే యూజ్ అయితే చేయబోతున్నాం అనమాట. ఇప్పుడు మనము ఫిల్టర్ లోకి అయితే వెళ్తున్నాను. డిసార్ట్ అండ్ డిస్ప్లే అని ఉంది కదా, దీని మీద క్లిక్ అయితే చేస్తున్నాను. సో ఇది వచ్చేసి ఒక 40 అయితే పెట్టుకోండి, అండ్ కింద కూడా ఒక 40 అయితే పెట్టుకోండి. అండ్ ఇవైతే అలాగనే పెట్టేసండి ఆప్షన్స్. ఓకే అయితే క్లిక్ అయితే చేయండి. అండ్ మనం ఏదైతే క్రియేట్ చేసామో లేని ఓపెన్ అయితే వేసుకోండి. ఇలా అయితే వస్తుంది అనమాట మనకు. సో నేషనల్ గా కనపడడానికి మనం అయితే యూజ్ అయితే చేస్తున్నాం ఆ లేయర్ ని. అండ్ దాని తర్వాత ఇంకా టెక్స్ట్ అనేది ఆన్ అయితే వేసేసేయండి. సో మనకి నేచురల్ గా అయితే కనపడుతుంది కదా, చూస్తున్నారా? జూమ్ అవుట్ అయితే వేసేసుకోండి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము ఇంకా కొంచెం నేచురల్ గా కనపడడానికి మనం గ్రెయిన్స్ అయితే యాడ్ అయితే చేయబోతున్నాం అనమాట. సో దానికోసం ఈ గ్రూప్ లేయర్ ఉంది కదా, గ్రూప్ లేయర్ లో ఈ లేయర్ ఉంది కదా, ఈ లేయర్ మీద మనం అయితే వర్క్ అయితే చేయబోతున్నాము. సో దీని మీద మనం వచ్చేసి కంట్రోల్ షిఫ్ట్ అయితే ప్రెస్ అయితే చేయాలి. సో ఇలా అయితే ఓపెన్ అయితే అవుతుంది అనమాట ఒక న్యూ విండో. సో దీనికి నేను రీనేమ్ అయితే వేసుకుంటున్నాను గ్రెయిన్ అని. అండ్ మోడ్ ఉంది కదా, ఈ మోడ్ ని నేను ఓవర్లే కిందకి అయితే చేంజ్ అయితే చేస్తున్నాను. అండ్ కింద ఈ బాక్స్ ఉంది కదా, దీన్ని కూడా సెలెక్ట్ అయితే చేసి ఓకే అయితే క్లిక్ అయితే చేయండి. ఇలా గ్రెయిన్ అయితే మనకైతే క్రియేట్ అయితే అయిపోతుంది ఒక లేయర్ కింద. సో మీకు వచ్చేసి క్యాన్వాస్ మీద వచ్చేసి ఎటువంటి చేంజెస్ అయితే కనపడదు, కానీ మనకు వచ్చేసి లేయర్ ప్యానల్ లో గ్రే లేయర్ అయితే ఆల్రెడీ అయితే క్రియేట్ అయితే అయిపోయింది. సో దీన్ని ఓవర్లే కింద పెట్టాను కదా, నార్మల్ కింద పెట్టినట్టయితే మీకు అయితే అదైతే కనపడుతుంది అనమాట. సో మనం అయితే ఓవర్లే కిందనే పెట్టుకుందాం దాన్ని. ఈ లేయర్ ఎందుకు క్రియేట్ చేసామంటే మనకు వచ్చేసి ఎక్కడైతే బ్రైటర్ పార్ట్ ఉంటుందో అది బ్రైట్ గా అయితే కనపడుతుంది అనమాట. లైటర్ పార్ట్ ఏదైతే ఉంటుందో అది లైట్ గా అయితే కనపడుతుంది. సో దీన్ని మనం వచ్చేసి కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఫస్ట్ స్మార్ట్ ఆబ్జెక్ట్ కిందకి. సో దానికైతే నేనైతే వెళ్తున్నట్టు ఫిల్టర్ లోకి అయితే వెళ్తున్నాను. ఇక్కడ మనకు వచ్చేసి కన్వర్ట్ స్మార్ట్ ఫిల్టర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ అయితే చేస్తున్నాను. ఓకే అయితే ప్రెస్ అయితే చేసేసేయండి. మనకు వచ్చేసి స్మార్ట్ ఫిల్టర్ కిందకి అయితే కన్వర్ట్ అయితే అయిపోతుంది. సో ఇంకా మనం దీని మీద నాయిస్ అయితే యాడ్ అయితే చేద్దాం. దానికైతే ఏం చేస్తున్నట్టు ఫిల్టర్ లోకి అయితే వెళ్తున్నాను. నాయిస్, యాడ్ నాయిస్. సో మీ ఇమేజ్ కి తగ్గట్టుగా మీరు నాయిస్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నేను వచ్చేసి 32 పెట్టుకుంటున్నాను, ఎందుకంటే నాకు కొంచెం బాగా అయితే కనపడుతుంది అనమాట ఎఫెక్ట్. సో యూనిఫామ్ అలానే ఉంచేసేయండి దీన్ని అలానే. అండ్ ఈ లాస్ట్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేసి ఓకే అయితే క్లిక్ అయితే చేయండి. సో జూమ్ అయితే చేస్తున్నాను గైస్, చూస్తున్నారా? కానీ మనకు నాయిస్ వచ్చేసి చాలా ఎక్కువ కనపడుతుంది అనమాట. కొంచెం స్మూత్ అయితే చేద్దాం నాయిస్ ని. దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే ఫిల్టర్ లోకి అయితే వెళ్తున్నాను. బ్లర్, గోషియన్ బ్లర్. సో ఇది వచ్చేసి 1 అయితే పెట్టుకుంటున్నాను. 1 అయితే సరిపోతుంది మనకు, నేచురల్ గా అయితే కనపడుతుంది. ఓకే అయితే క్లిక్ అయితే వేసేద్దాం. అండ్ జూమ్ అవుట్ అయితే వేస్తున్నాం. వావ్, చూస్తున్నారా? మనకు వచ్చి పర్ఫెక్ట్ గా అయితే అనిపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎఫెక్ట్ బాగా కనపడడానికి నేను ఏం చేస్తున్నాను అంటే గ్రే లేయర్ ని మనం డూప్లికేట్ అయితే వేసుకుంటాను అనమాట. దానికోసం కంట్రోల్ జే అయితే ప్రెస్ అయితే చేస్తున్నాను. అండ్ ఓవర్లేని నేను స్క్రీన్ కిందకి అయితే చేంజ్ అయితే చేస్తున్నాను. ఓ చాలా ఎక్కువ అయితే కనపడుతుంది. దీనికోసం నేను ఏం చేస్తున్నా అంటే ఒపాసిటీ అయితే తగ్గిస్తున్నాను. సో ఒపాసిటీ వచ్చేసి నేను ఒక 10% అయితే పెట్టుకుంటున్నాను. ఓకే పెంచుదాం లేండి, ఇంకొంచెం పెంచుదాం, 15 అయితే పెడదాం. ఓకే సో 15 అయితే పర్ఫెక్ట్ అయితే అనిపిస్తుంది. సో ఇదంతా చేసిన తర్వాత ఒకవేళ మీకు వచ్చేసి ఇంకా బ్లర్ మంచిగా అయితే అనిపించలేదు సో టెక్స్ట్ మీద, దాన్ని చేంజెస్ చేయడానికి మనం ఏం చేయాలంటే బ్లర్ గ్యాలరీ అని ఉంది కదా, దీని మీద డబుల్ క్లిక్ అయితే చేయండి. మనకైతే ఇలా ఓపెన్ అయితే అవుతుంది అనమాట. సో మీరు ఎక్కడైతే చేంజెస్ చేయాలనుకుంటున్నారో ఆ పాయింట్ ని క్లిక్ చేసి మీరు బ్లర్ కావాలనుకుంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు లేదా డిక్రీజ్ అయితే చేసుకోవచ్చు మీ టెక్స్ట్ ని బట్టి. ఓకే ఓకే ఇది పర్ఫెక్ట్ అనిపిస్తుంది. ఓకే అయితే క్లిక్ అయితే చేసేసాం. ఇక్కడ వరకు అయితే మన ఇమేజ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని మనం వచ్చేసి PSDT టెంప్లెట్ కిందకి అయితే చేంజ్ అయితే చేస్తున్నాం. ఇంకా అన్ని హైడ్ అయితే చేసేసుకోండి. ఇది హైడ్ చేసేసేయండి, దీన్ని హైడ్ అయితే చేసేసేయండి. సో ఫస్ట్ దీన్ని అయితే మనం PSD కింద అయితే సేవ్ అయితే చేసుకుందాం. అదే మన మాస్టర్ ఫైల్ అనమాట. సో ఫైల్ లోకి అయితే వెళ్తున్నాను. సేవ్ యాజ్ డెస్క్టాప్ మీద సేవ్ అయితే చేద్దాం. PSD ప్లాస్టిక్ టెక్స్చర్ అనేది పెడుతున్నాను. సో PSD కింద అయితే పెట్టుకోండి ఫార్మాట్, సేవ్ అయితే చేయండి. ఓకే సేవ్ అయితే అయిపోయింది. సో ఒకవేళ మీరు వచ్చేసి ఫ్యూచర్ లో PSD ఫైల్ ఓపెన్ చేసి వర్క్ చేసినారంటే ఏమన్నా చేంజెస్ చేసి సేవ్ చేసేసారంటే దీని మీద ఆటోమేటిక్ గా సేవ్ అయితే అయిపోతుంది అనమాట. ఒకసారి మీకు అయితే చూపిస్తాను. క్లోజ్ చేశాను, మన PSDT ఫైల్ అయితే ఓపెన్ అయితే చేశాను. సో దీని మీద ఒకవేళ మీరు ఏమైనా చేంజెస్ చేశారనుకోండి, లైక్ నేనైతే కలర్ అయితే చేంజ్ చేస్తున్నాను, సేవ్ చేశాను అనుకోండి, ఒరిజినల్ ఫైల్ మీద మనకి సేవ్ అయితే అయిపోతుంది. చూసారా, ఒరిజినల్ ఫైల్ మీద చేంజ్ అయితే అయిపోయింది. సో మనకి అలా కాకూడదు అనమాట. సో దానికోసం మనం PSDT టెంప్లెట్ అయితే క్రియేట్ అయితే చేస్తాం. ఇది PSDTకి ఎలా కన్వర్ట్ చేయాలంటే ఫైల్ లోకి అయితే వెళ్తున్నాను. సేవ్ యాజ్, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే .psdt అని అయితే సేవ్ అయితే చేస్తున్నాను. సేవ్ మీద క్లిక్ చేయండి, ఓకే అయితే చేయండి. సో ఒకసారి ఆ ఫైల్ అయితే ఓపెన్ అయితే చేద్దాం. PSDTది చూడండి ఇలా అయితే వచ్చింది, ఓపెన్ అయితే చేస్తున్నాను. సో ఒకవేళ దీని మీద మీరు ఏమైనా చేంజెస్ చేసినా మనకు వచ్చేసి న్యూ లేయర్ కిందకి అయితే ఫామ్ అయితే అవుతుంది అనమాట. సో ఇది చేంజ్ చేశాను, ఓకే. అండ్ అలాగే టెక్స్ట్ కూడా చేంజ్ అయితే చేద్దాం. సబ్స్క్రైబ్ అనేది చేశాను, సేవ్ అయితే చేస్తున్నాను. క్లోజ్ చేయండి, వచ్చింది కదా. సో దీన్ని ఇప్పుడు మనము సేవ్ అయితే చేద్దాం. చూసారా, సేవ్ కొట్టంగానే మనకు వచ్చేసి ఇలా విండో అయితే ఓపెన్ అయితే ఉందన్నమాట. దాని మీద మనకు వచ్చేసి సేవ్ అయితే అవ్వట్లేదు. ఇక్కడ మనం వచ్చేసి ఏదో ఒక నేమ్ ఇచ్చేసుకోండి, దీనికి సేవ్ అయితే చేసేసేయండి. సో మనకు వచ్చేసి న్యూ ఫైల్ గా సేవ్ అయితే ఉంటుంది. సో ఓపెన్ అయితే చేశాను గైస్, చూసారా, న్యూ ఫైల్ కింద సేవ్ అయితే చేయండి.
అలా మన ఒరిజినల్ ఫైల్ అయితే అలానే ఉందన్నమాట. అండ్ ఇది మాస్టర్ ఫైల్స్. సో పిఎస్డికి అండ్ పిఎస్డిటికి డిఫరెన్స్ ఏమంటే ఫోటోషాప్ డాక్యుమెంట్ అంటారు అనమాట. పిఎస్డి అంటే, పిఎస్డిటి అంటే ఫోటోషాప్ డాక్యుమెంట్ టెంప్లెట్ అనమాట. సో అది డిఫరెంట్ మనకి పిఎస్డికి పిఎస్డిటి. ఇవాళ మీరు నేర్చుకున్న ఈ ట్రిక్ తో మీరు కూడా మీ క్రియేటివిటీ టెంప్లెట్ అయితే క్రియేట్ అయితే చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే కొట్టండి. మరియు ఫోటోషాప్ నేర్చుకోవాలనుకునే మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ అయితే చేయండి గైస్. ఇంకా ఇలాంటివి మీకు కావాలనుకుంటే తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ అలాగే బెల్ అయితే యాక్టివేట్ అయితే చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.